అసలు ఈ సినిమా ఇండస్ట్రీ పెరగడానికి కారణం అంతా మనమే ఫ్రెండ్స్. ఎందుకంటే మనము నెలలు నెలలు కష్టపడ్డ డబ్బులన్నిటిని కూడబెట్టుకొని ఒక్కరోజు సినిమాకు పోయి ఒక 3000, 4000 ఫ్రెండ్స్‌నేసుకొని పోయి ఫ్రెండ్స్‌కు దావత్ అని సినిమాలు చూపించడం. అట్లా లవర్స్ ఈళ్ళందరికీ సినిమాలు చూపెట్టి నెలంతా కష్టపడి డబ్బులను గూడా ఒకటే రోజులో ఖర్చు పెట్టుకొని ఆడెవడో 100,00,00,000 పెట్టి, 200,00,00,000 పెట్టి సినిమా తీస్తే టికెట్ ప్రైస్ పెంచినా గానీ ఆ టికెట్ గూడా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ముందే పోయి సెక్యూర్‌గా కూసోని, ఆ సినిమా చూడడం ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్? అసలు మనం చేయబట్టే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఎదుగుతుంది. కానీ నీ లైఫ్ ఏమన్నా మారుతుందా ఆ సినిమా చూడడం వల్ల? ఏం మారది. వానికైతే డబ్బులొస్తున్నాయి. సినిమా తీసినోనికొస్తున్నాయి. సినిమా హీరోకొస్తున్నాయి. హీరోయిన్‌కొస్తున్నాయి. వాళ్ళు ఎక్స్‌పోజింగ్‌లు ఇస్తారు. అన్నీ చేత్తరు. వాళ్ళకన్ని డబ్బులొత్తయి. నువ్వంత చూసినా నీకెవడన్నా డబ్బులిస్తాడా రిటర్న్‌ల? ఎవ్వడేమియ్యడు. అసలు అవసరమే లేదు ఈ సినిమా అసలు. మనకి సినిమాలు మానేసి ఆ సినిమా కోసం డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే, మన ఇంటి కోసం ఒక రూ. 1000, రూ. 2000 నువ్వు ఖర్చు పెట్టుకున్నావంటే, నీకు ఆ రోజు ఇంట్లో ఫుడ్ బెటరుంటది. ఇది పక్కా ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఒకటి ట్రై చేసి చూడండి. ఆ సినిమా చూసే డబ్బులతోని నీ ఇంట్లోనే నువ్వు ఏదైనా స్పెషల్ చేసుకున్న రోజు నీ హ్యాపీనెస్ ఎట్లుంటది, సినిమా చూసిన దానికంటే 100% కిక్ ఇస్తది. నువ్వు ఇంట్లో అది ఒక రూ. 1000 ఖర్చు పెట్టుకొని చేసుకున్నావంటే. ఇది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అసలు సినిమా చూడొద్దు. చూసి మనం వేరేటోళ్ళని హీరోలని చేసి మనము అవలగాళ్ళం కావద్దు. ఇదైతే నేను చెప్తున్నా పక్కా ఫ్రెండ్స్.